జల్లికట్టు తమిళనాడును ఒక ఊపు ఊపింది. ఒక్క నాయకుడు లేడు, ఆందోళన చేయమని ఎవరూ ప్రోత్సహించలేదు. ప్రజలు స్వచ్ఛందంగా తరలొచ్చారు. ఇది తమ పండుగ, ఇది సంప్రదాయం అంటూ రోడ్డెక్కారు. 5 రోజులు మెరీనా బీచ్లో ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళన చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. సంప్రదాయం కోసం తమిళులు చేస్తున్న పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి నచ్చింది, ఆలోచింపజేసింది. వాళ్ళు చేసిన ఆందోళన మన సంప్రదాయం కాపాడుకునేందుకు ఎందుకు చెయ్యకూడదు అనిపించింది కన్నడిగులకు. అంతే, రంగంలోకి దిగిపోయారు. తమ సంప్రదాయ క్రీడపై ఉన్న నిషేధం కూడా ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంతకు కన్నడిగుల సంప్రదాయ క్రీడ ఏంటి? దానిపై నిషేధం ఎందుకు విధించారు? జల్లికట్టు స్ఫూర్తితో మొదలైన మరో ఆందోళన. రెండేళ్ల క్రితం కన్నడ సాంప్రదాయ క్రీడ కంబళపై నిషేధం. నిషేధం ఎత్తివేయాలంటూ కన్నడిగుల డిమాండ్. ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో కర్ణాటక ప్రభుత్వం. జల్లికట్టు చిన్న ఆందోళనగా మొదలై చెన్నై వాసుల్లో ఉద్యమ స్ఫూర్తిని. తమ సాంప్రదాయ క్రీడ కోసం తమిళులంతా ఏకమయ్యారు. ఒక్క వేదికపైకి వచ్చారు. కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయ పార్టీలు అస్సలే లేవు. వాళ్లకు కావాల్సిందల్లా జల్లికట్టుపై ఉన్న నిషేధం ఎత్తివేయడం. నిషేధం ఎత్తివేశారా లేదా అనే విషయం పక్కన పెడితే కేంద్రం స్పందించింది. తమిళ సర్కార్ అర్జెంటుగా ఆర్డినెన్స్ తెచ్చింది. ఇదే ఇప్పుడు కన్నడ వాసుల్ని ఆలోచింపజేసింది. తమిళులు చేసిన తరహాలోనే తామెందుకు ఆందోళన చేయకూడదో అని ఆలోచించేలా చేసింది. దానికి కారణం వాళ్లకు కూడా ఒక సాంప్రదాయ క్రీడ ఉంది. దాని పేరే కంబళ. జల్లికట్టు ఉద్యమం ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలోనూ కంబళ రేసును నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. 2 ఏళ్ల క్రితం జల్లికట్టుతో పాటు కంబళ క్రీడపై కూడా పెటా ప్రతినిధులు కేసులు పెట్టారు. ఈ క్రీడల పేరుతో జీవహింస జరుగుతోందని కోర్టులో వాదనలు నడిచాయి. పెటా ప్రతినిధుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జల్లికట్టు, కంబళ క్రీడలపై నిషేధం విధించింది. అయితే ఇప్పుడు జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడం కోసం తమిళనాడు మొత్తం ఆందోళన చేయడంతో ఇప్పుడు కన్నడ వాసులు కూడా కంబళం కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జనవరి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కంబళ రేస్ కమిటీ. మంగళూరులో సుమారు 50,000 మందితో ధర్నాకు దిగుతున్నట్లు స్పష్టం చేసింది. అదే రోజు దున్నపోతుల రేస్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెప్పుకొచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది కమిటీ. కంబళ బేకు కర్ణాటక ప్రజల సంప్రదాయ క్రీడ ఎన్నో ఏళ్ల నుండి ఉంది. అది వారి సంస్కృతిలో అంతర్భాగం. దానిపై 2 ఏళ్ల క్రితం కోర్టు నిషేధం విధించింది. కారణం జంతుహింస ఒకటైతే పోట్ల పేరుతో ప్రజల ప్రాణాలు పోతున్నాయనేది మరో కారణం. అయితే ఇందులో ప్రజల ప్రాణాలు పోయేందుకు అవకాశమే లేదన్నది కన్నడిగుల వాదన. ఇంతకు కంబళ క్రీడ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా ఆడతారు? తమిళలకు జల్లికట్టు. కన్నడిగులకు కంబళ పేకు. కర్ణాటకలో కంబళ బేకు అంటే తెలియని వారు ఎవ్వరుండరు. ఎందుకంటే అది వారి సాంప్రదాయ క్రీడ. దాదాపు 700 ఏళ్ల నుంచి ఈ ఆటను ఆడుతున్నారు. ఈ కంబళాట ఎక్కువగా నవంబర్ నుంచి మార్చి వరకు జరుగుతోంది. ఈ సమయంలోనే జరగడానికి కొన్ని కారణాలున్నాయి. మనకు సంక్రాంతికి ఎలా అయితే పంట ఇంటికొస్తుందో కన్నడిగులకు కూడా అలాగే నవంబర్, డిసెంబర్లో పంట మొత్తం ఇంటికొచ్చేస్తుంది. ఆ సమయంలో తడిగా ఉన్న వరిచేలల్లో కంబళాటను ఆడతారు. ఈ ఆట ద్వారా పశువుల ద్వారా దేవుడి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందని నమ్ముతారు. జల్లికట్టులాగే ఇది కూడా కేవలం యువకులు మాత్రమే ఆడే ఆట. అయితే జల్లికట్టులో పొగరుతో ఉన్న ఎద్దును ఎవరైతే లొంగ తీసుకుంటారో వాళ్లే విజేతలు. అక్కడ 2-3 టీమ్స్ ఉంటాయి.
ఎవరు ఎద్దుని లొంగ తీసుకుంటే వాళ్ళు గెలిచినట్టు. అయితే కంబళ క్రీడలో దున్నలుంటాయి. దున్నల కొమ్ముల్ని ఒక కర్రుకి కట్టేస్తారు. నీరు నింపిన ప్రాంతంలో దున్నలతో సవారీ పోటీ నిర్వహిస్తారు. దాదాపు 100 మీటర్ల పొడవుండే ఈ బరిలో ఎవరైతే ముందు వెళ్తారో వాళ్లే విజేతలు. ఈ పోటీలో దున్నలెంత ముఖ్యమో దాని సవారీ చేసే వ్యక్తి కూడా అంత ముఖ్యం. దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో దున్నలు పరిగెడతాయి. వాటితో సమానంగా పరిగెత్తాలి. వాటి స్పీడ్ను అందుకోవాలి. అవి ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి. అదే సమయంలో అవి జనం మీదకు వెళ్లకుండా కూడా కంట్రోల్ చేయాలి. ఏమాత్రం అదుపు తప్పినా అంతే సంగతులు. ప్రాణం పోవడం ఖాయం. గతంలో కేవలం సరదా కోసం దేవుడికి కృతజ్ఞత చెప్పేందుకు ఈ పోటీలు నిర్వహించేవాళ్లు. అయితే రాను రాను వీటిల్లో కూడా ప్రైజులు వచ్చేశాయి. గతంలో పోటీల్లో గెలిచిన వాళ్లకు కొబ్బరికాయలు, బియ్యం ఇచ్చేవాళ్లు. ఇప్పుడు క్యాష్ ప్రైజులు, గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారు. ఒక్కోసారి గోల్డ్ కాయిన్స్ తో పాటు క్యాష్ ప్రైజులు కూడా ఉంటున్నాయి. కంబళ ఆట ఎక్కువగా కర్ణాటక మారుమూల పల్లెల్లోనే జరుగుతోంది. అరామానే, బీడు, గుత్త ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 18 సార్లు నిర్వహించారు. ఏడాదికి దాదాపు 45 వరకు పోటీలు జరుగుతాయి. ఈ పోటీల కోసం కంబళ సమితి అనే అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారు. మన దగ్గర కోడి పందాల కోసం పందెం రాయళ్లు దాదాపు 6 నెలల నుండే సిద్ధమవుతారు. కోడి పందాలకు ఏమాత్రం తగ్గవు కంబళ పందాలు. పోటాపోటీగా జరుగుతాయి. ఈ పోటీలను చూసేందుకు వచ్చే జనంతో ఊళ్ళన్నీ సందడిగా మారిపోతాయి. ఆ సందడంతా ఇప్పుడు పోయిందని బాధపడుతున్నారు అక్కడి రైతులు. తిరిగి ఆ సందడి రావాలంటే, పల్లెటూరులో కళకళలాడాలంటే కంబళ క్రీడపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కంబళ పోటీలకు ఏడాది నుంచే సిద్ధం. దున్నల కోసం లక్షలు ఖర్చు పెట్టే రైతులు. మన దగ్గర కోడి పందాలకు పందెం కోళ్లను ఓ రేంజ్ లో తయారు చేస్తారు. బాదం, పిస్తా పప్పులతో పాటు ప్రతిరోజు ప్రాక్టీస్ ఉంటుంది. అలాగే ఫిట్నెస్ కోసం ఈత కూడా కొట్టిస్తారు. ఇక ఉలవల్లాంటి పౌష్టికాహారం ఎటు ఉండనే ఉంటుంది. కర్ణాటకలో కంబళ పోటీల్లో పాల్గొనే దున్నలను కూడా 6 నెలల ముందు నుంచే రెడీ చేస్తారు. ప్రతిరోజు వేడి నీళ్లతో స్నానం, ఆ తర్వాత మసాజ్ కంపల్సరీ. స్నానం, మసాజ్ పూర్తయిన తర్వాత ఇక ఫుల్ మీల్స్ ఉంటుంది. ఉలవలతో పాటు అన్ని రకాల పప్పు దినుసులు ఆహారంలో ఉంటాయి. వాటితో పాటు బాదం పప్పు, పిస్తాలతో అమోఘమైన మెను ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇక పందాలు రెడీ కావడానికి 2 నెలల ముందు నుంచే బీభత్సమైన ప్రాక్టీస్ ఉంటుంది. రోజు ఉదయం 1-2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ప్రాక్టీస్ లో పక్కగా పరిగెత్తేదంటేనే పందెంలో ఉంటుంది, లేదంటే లేదు. ఈ ఫోటోలో ఉన్న దున్నపోతుని చూడండి. 1985 నుంచి 2009 వరకు జరిగిన పోటీల్లో ఈ దున్న ఎప్పుడూ ఓడిపోలేదు. దీనికి పేరు కూడా ఉంది. దీని పేరు నాగరాజు. నాగరాజు తన యజమానికి చాలా అవార్డులు, రివార్డులను తెచ్చిపెట్టింది. ఫోటోలో కనిపిస్తున్న అవార్డులన్నీ నాగరాజుకు వచ్చినవే. ఇక నాగరాజు ప్రతిభకు మెచ్చి కర్ణాటక ప్రభుత్వం 2012లో ప్రతిష్టాత్మక రాజోత్సవ్ అవార్డుతో సత్కరించింది. నాగరాజు ఓనర్ పేరు సదాశివ్ సాలియాన్. ఆయన నాగరాజుని కంటికి రెప్పలా చూసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో సదాశివుని చాలా మంది గుర్తుపడతారు. దానికి కారణం నాగరాజే. 5 ఏళ్ల వయసులో నాగరాజు కంబళి పోటీల్లో పాలు పంచుకుంది. ఏ పోటీకి వెళ్లినా నాగరాజుకి తిరుగులేదు. ఇప్పటి వరకు 115 అవార్డులు నాగరాజుకొచ్చాయి. 100 మీటర్ల దూరాన్ని కేవలం 12 సెకన్లోనే పూర్తి చేస్తుంది నాగరాజు. కంబళ ట్రాక్ ఫీల్డ్లో నాగరాజుదే రికార్డ్. నాగరాజు స్పీడ్ ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నాగరాజు బొమ్మతో ఓ స్టాంపును కూడా రిలీజ్ చేసింది. నిషేధం విధించక ముందు వరకు కర్ణాటక పల్లె ప్రాంతాల్లో కంబళి పోటీలు జరిగాయి. కానీ నిషేధం విధించిన తర్వాత ఎక్కడా జరగడం లేదు. కానీ ఈ పోటీలు తమ సంస్కృతిలో అంతర్భాగమని అంటున్నారు కన్నడ ప్రజలు. ಕಂಬಳ ಇದು ಪೂರ್ವಜರಿಂದ
ಒಂದು ಪ್ರಾರಂಭವಾದ್ದು. దాదాపు 700 ఏళ్ల క్రితం కంబళ క్రీడ మొదలైంది. దీనికో చరిత్ర కూడా ఉంది. ఈ కంబళ ఆటని మతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లతో పాటు రైతులందరూ జరుపుకుంటారు. ఇది కేవలం క్రీడ మాత్రమే కాదు, ఇది మన సంస్కృతిలో మమేకమైన ఆట. నాగారాధన, భూతారాధన, దేవారాధనల్లా ఇది పశువుల ఆరాధన. కంబళాట అనేది కూడా ఒక రకమైన పశు ఆరాధనగానే మేము భావిస్తాం. ಇದರೊಂದು ಆಚರಣಾತ್ಮಕವಾಗಿ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఏడాదిలో వ్యవసాయ పనులతో తీరికలేని సమయాలతో రైతు అలసిపోతాడు. అలా అలసిపోయిన రైతుకు కాస్త ఉల్లాసంగా ఉండే పోటీలు కావాలి. ఆ నేపథ్యంలో వచ్చిందే కంబళ పోటీ. ఈ పోటీల వల్ల రైతులు తమ పనుల నుంచి కాస్త రిలాక్స్ అవుతారు. ఏడాదిలో 365 రోజులు కూడా రైతు పొలం పనుల్లో బిజీగా ఉంటాడు. ఈ డిసెంబర్ నుంచి మార్చి వరకు అతను పంటలు పండే స్థలాల్లో కానీ లేదంటే గ్రామదేవత కొలువైన ప్రాంతాల్లో గాని ఈ ఆట ఆడతారు. ఈ ఆటలో గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొంటారు, పందాలు కడతారు. దీనివల్ల అప్పటి వరకు పడిన శ్రమనంతా మర్చిపోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక అందరూ కలిసి ఓ పండగలా చేయడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి. మరోవైపు ఇలాంటి ఆటల వల్ల పశువులను అపురూపంగా, ప్రాణపదంగా చూసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. జల్లికట్టు ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు కన్నడ ప్రజలు కూడా ఆందోళనలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెలాఖరు నుంచి ఊరువాడ ఆందోళనలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ಕಂಬಳ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅವನ ರೈತನ ಒಂದು ಜೀವನಾಧಾರ. ಇವತ್ತು ನಿಮಗೆ ಕೊಕ್ಕಡ ಕೋರಿಯಲ್ಲಿ కంబళ పోటీని మేము ఎలా ట్రీట్ చేస్తామంటే అది మా జీవితంలో భాగమైపోయింది. పశువులకు ఏదైనా అనారోగ్యం కలిగితే మేం డాక్టర్ దగ్గరకు గాని వేరే చోటుకు వెళ్ళాం. కంబళాట ఆడిన ప్రదేశానికి వెళ్లి అక్కడున్న నీళ్లను తీసుకుని భక్తి భావంతో ఆ నీళ్లని అనారోగ్యంతో ఉన్న పశువులపై చల్లుతాం. దానివల్ల చాలా మంచి జరుగుతుందనే నమ్మకం మాకుంది. కంబళ అనేది క్రీడ మాత్రమే కాదు, మా జీవితంలో ఒక అంతర్భాగం. అలాగే కంబళ క్రీడ నిలిచిపోతే ఇవన్నీ నిలిచిపోతాయి. అందుకే కంబళ ఉండాలని మేము పట్టుబడుతున్నాం. త్వరలో పోరాడబోతున్నాం. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಿಲ್ತದೆ. జల్లికట్టు వల్ల కొన్ని సమయాల్లో కుర్రాళ్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పటి వరకు కంబళ క్రీడలో అలాంటివేమీ నమోదు కాలేదు. కింద పడిపోవడం మినహాయించి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇక ఇందులో జంతుహింస ఉందని పెటా సంస్థ కోర్టుకెక్కడం అన్యాయమంటున్నారు కన్నడిగులు. అపురూపంగా పెంచుకునే జంతువుల్ని ఎవరు కావాలని హింసించరని, అది ఆటలో భాగమని అంటున్నారు. నిన్న తమిళ ప్రజలు, రేపు కన్నడిగులు. ఇప్పుడు ఈ లిస్టులో ఇంకొంతమంది చేరబోతున్నారు. మహారాష్ట్రలో ఎడ్ల పందాలు ఆడటం సంప్రదాయ క్రీడ. అయితే దానిపై నిషేధం ఉంది. ఇప్పుడు ఎడ్ల పందాలపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ డిమాండ్ మొదలైంది. అటు అసోంలో కూడా బుల్బుల్ ఫైట్ అనుమతించాలని డిమాండ్ స్టార్ట్ అయింది. జల్లికట్టు ఆందోళన కన్నడిగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంతో వరుస ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. జనవరి 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది కంబాల రేస్ కమిటీ. మంగళూరులో సుమారు 50,000 మందితో ధర్నాకు దిగుతున్నట్లు స్పష్టం చేసింది. అదే రోజు దున్నపోతుల రేస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తామని చెప్పుకొచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది కమిటీ. కన్నడిగుల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీ బీజేపీతో పాటు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన కాంగ్రెస్ ప్రభుత్వం కంబాల రేస్ నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నట్లు ప్రకటించింది. హైకోర్టు నిషేధం ఉన్నప్పటికీ సాంప్రదాయ క్రీడను సమర్థిస్తామని స్పష్టం చేశారు సీఎం సిద్ధరామయ్య. We are for Kamla. It is a traditional game. It has to be continued. We are for it. We will examine it. If necessary, we will do it. కంబళ రేస్కు ఘన చరిత్ర ఉన్నా ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. పరుగు పందాలపై జోరుగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కేవలం బెట్టింగ్ల కోసమే కంబాల రేస్ను నిర్వహిస్తున్నారనే అపవాదు కూడా ఉంది. అంతేగాక పరుగు పందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించింది పెట. ఈ నేపథ్యంలోనే కంబాల రేస్ను ఆపేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. అయితే అటు కంబాల రేస్ మద్దతుదారులు కూడా స్టేను ఎత్తివేయాలంటూ దరఖాస్తు చేశారు. దీనిపై మరో 2 వారాల్లో విచారణ జరగనుంది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం చూపాలంటూ కంబాల రేస్ కమిటీ డిమాండ్ చేస్తోంది. తమిళులు కన్నడిగుల ఆందోళనలతో ఇప్పుడు మహారాష్ట్ర వాళ్లు కూడా పోరాటాలకు సిద్ధమవుతున్నారు. వాళ్లకు కూడా ఎడ్ల బండి పోటీలున్నాయి.
ఎడ్లబండ్ల పోటీలను నిషేధిస్తూ 2014 మే తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. వాటిని కూడా అనుమతించాలంటూ ఎప్పటినుంచో శివసేన ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఎడ్లబండి పోటీలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అది వారి సాంప్రదాయంలో అంతర్భాగం. కర్ణాటకలో ఎలా అయితే నవంబర్, డిసెంబర్లో కంబల పోటీలు జరుగుతాయో అదే సమయంలో మహారాష్ట్రలో ఎద్దుల బండి పోటీలు జరుగుతాయి. ఎద్దుల బండి పోటీలంటే మన వైపు 2 ఎద్దులకు ఒక బండి తగిలించి ఎవరు ఎద్దులు ముందుకు గమ్యాన్ని చేరుతాయో వాటిని విజేతగా అనౌన్స్ చేస్తారు. కానీ మహారాష్ట్రలో అలా కాదు. ఎద్దుల్ని సవారీ చేసిన వ్యక్తి కూడా వాటితో పాటే ఉండాలి. అలా ఉండి ఎవరు ఎద్దులు ముందుగా గమ్యాన్ని చేరుతాయో వాళ్ళు గెలిచినట్లు. అయితే రాను రాను ఈ పోటీల్లో పోటీతత్వం ఎక్కువైంది. దీనికి తోడు పందాలు, బెట్టింగ్లు జరగడం ఒకెత్తైతే పోటీల పేరుతో పశువుల్ని హింసిస్తున్నారని పెటా కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు ఎడ్ల పందాలపై నిషేధం విధించింది. అయితే తమ సాంప్రదాయంలో భాగమని మొదటి నుంచి శివసేన ఉద్యమిస్తోంది. ఆందోళనలు చేస్తూనే ఉంది. ఇప్పుడు జల్లికట్టు నేపథ్యంలో తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది శివసేన. దీనిపై సీఎం ఫెర్నాండీస్ స్పందించాలని డిమాండ్ చేస్తోంది. ఇక అస్సాంలో కూడా బుల్ ఫైట్ పై ఆందోళనలు జరుగుతున్నాయి. బోగాలి బిహుం పండుగ రోజు అస్సాంలో పిచ్చుకల పందాలు నిర్వహిస్తారు. తమిళనాడు మాదిరే అస్సాంలోనూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు. జల్లికట్టుతో కొన్ని రాష్ట్రాల్లో నిషేధించిన క్రీడలు సాంప్రదాయం పేరుతో మరోసారి తెరపైకి వస్తున్నాయి.